నమస్తే అండి. తల్లికి వందనం పథకం అమలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తల్లులు, విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది. బడులు తెరిచే రోజే తల్లికి వందనం నిధులు జమ చేస్తామని హామీని ఇప్పటికే సీఎం చంద్రబాబు గారు ఇచ్చినటువంటి సంగతి తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో ఆ పథకం అమలుకు సంబంధించి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయమై విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా తమ సంతోషాన్ని కూడా పంచుకోవడం జరిగింది. ఏంటి అంటే, విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు, అందరికీ గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మహిళా మనులకు కానుకగా తల్లికి వందనము పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాము అంటూ. అయితే సూపర్ సిక్స్లో ముఖ్యమైన హామీ అమలు చేస్తూ సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది అంటూ ఆయన చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం అందుతుంది. 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో 8,745 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. 1వ తరగతిలో అడ్మిషన్లు పొందేటటువంటి పిల్లలు ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం ఇస్తాము. ఇది నారా లోకేష్ ప్రకటన. అయితే లబ్ధిదారుల్లో భారీ కోత విధించేటటువంటి ప్రమాదం ఉందనే చర్చకి ఇప్పుడు తెరలేచింది. 2023-24 విద్యా సంవత్సరంలో నాడు వైఎస్ జగన్ హయాంలో 42,61,965 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 6,392.94 కోట్లు జమ చేశారు. మరి కూటమికి నేతృత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకుని ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఒక్కొక్కరికి హామీని ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు బాబు సర్కారు 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో 8,745 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్లు లోకేష్ ప్రకటించటం గమనార్హం. సగానికి సగం కోత విధించినట్టు వైసీపీ ఆరోపిస్తుంది. ఇప్పుడు మరి తమ హయాంలో కేవలం ఇంట్లో ఒక విద్యార్థి ఉంటే ఆ ఒక్క విద్యార్థికి అమ్మఒడి పథకం కింద ఇవ్వటం జరిగింది. ఉదాహరణకు 2023-24 విద్యా సంవత్సరంలో 6,392.94 కోట్ల జమ చేశామని అప్పుడు వైసీపీ హయాంలో. ఇప్పుడు తమకంటే కేవలం 2,352.06 కోట్లు మాత్రమే అదనంగా జమ చేయడాన్ని ప్రభుత్వం జమ చేస్తున్నట్లు చెబుతున్నటువంటి విషయం ఇప్పుడు వైసీపీ చెబుతుంది. అయితే ప్రభుత్వ కేటాయింపులు దీన్ని బట్టి చూస్తే తల్లికి వందనం లబ్ధిదారుల్లో చాలామందికి భారీగా కోత పడే అవకాశం స్పష్టంగా అర్థమవుతుందని వైసీపీ ఆరోపిస్తుంది. మరి అంతిమంగా లబ్ధిదారుల అభిప్రాయమే నిజం ఏమిటన్నది చెబుతుందనేటటువంటి కామెంట్స్ అయితే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. నమస్తే.